సాయంకాలం 4 గంటల నుంచి విపరీత వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మంచిగా చల్ల చల్ల వాతావరణంలో ఇంకా చికెన్ అయితే తినాల్సిందే కదా. ఇంకా పొయ్యి మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చికాయలు వేసేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను. ఇవి మంచిగా అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా అంతా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క అయితే మంచిగా మెత్తగా ఉడకాలి కదా. ముక్క మెత్తగా ఉడకలేదనుకో ఇంకా మన కడుపులో అయితే ఇంకా సమస్య అయితే మొదలవుతుంది. ఇంకా దీంతోపాటు కొత్తిమీర, పుదీనా, మెంతమాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇంకా కచ్చపక్క దంచేసుకుంటున్నాం. మసాలా దినుసులు అయితే కొంచెము కచ్చపక్క మనకు ఈ వెదర్కి అయితే కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కచ్చపక్క దంచేసుకుందాం. మసాలాలు అయితే వేసుకుందాం. మరి నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.